వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బీసీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. దీక్షకు మాజీ ఐపీఎస్ అధికారి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోకి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. బీసీలకు న్యాయం జరగాల్సిన ఈ కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సి వస్తుందని హెచ్చరించారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి జరుగుతున్న ఈ ధర్నాకి నేను రావటం నాకు చాలా ఆనందం. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ మధ్య ఎందుకో చాలా నిశ్శబ్దం ఆవరించిపోయింది. యూనివర్సిటీయా కాదా నాకు డౌట్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్గా ఆర్ట్స్ కాలేజ్ ముందు జరుగుతున్న బీసీ సత్యాగ్రహ ఏదైతే ఉందో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగానే ఈ ఉద్యమం కూడా ఒకటి. దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే బీహార్లో కూడా ఈరోజు 85% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టాలని అక్కడ ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని కూడా ఉద్యమం ఇక్కడ జరుగుతుంది. మొత్తం మీద దేశంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్ రిలేటెడ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిసారి కోర్టులు 50% నెపంతో కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేని విధంగా దీంట్లో 50% సీలింగ్ని తీసుకుని వచ్చి పెట్టే కోర్టులు. ఆ కోర్టులు ఈ రిజర్వేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలంటే ఈ రిజర్వేషన్ బిల్స్ని వెంటనే 50% సీలింగ్ వర్తింపకుండా రిజర్వేషన్స్ అన్నింటిని కూడా 9th షెడ్యూల్లో పెట్టాలనేసి కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి డిమాండ్ చేస్తారు. లేకపోతే ఈ 15(4) ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 243(d)(6), ఆర్టికల్ 243(t)(6) ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అమెండ్ చేయండి. ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని మీరు 10% అనేది అక్కడ అప్ టు ద 10% అనేది క్లియర్గా మెన్షన్ చేశారు రాజ్యాంగంలో. అలాగే బీసీలకు కూడా ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ అంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ మీద సామాజికంగా అలాగే విద్యాపరంగా ఎంతైతే బ్యాక్వర్డ్గా ఉన్నారో బీసీలు, ఆ పరంగానే ఆ రిజర్వేషన్స్ని వర్తింపాలనేసి వెంటనే ఇక్కడ రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇవ్వాలని, అడ్మిషన్స్ జరపాలని, అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నికల్ని జరపాలనేసి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద రెండింటి మీద ఎవరు అన్యాయం చేస్తే బీసీలకు వారి మీద పోరాడడానికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్